హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెంపుల్లో పెట్టే ఈ టెంపుల్ స్టైల్ పులిహోర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ అదే పనిగా వెళ్ళి పెట్టించుకొని తింటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇంట్లో కూడా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే మనం రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ 2 కప్స్ అయితే రైస్ పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను పాత బియ్యం యూజ్ చేస్తున్నాను. సో అందుకనేసి వాష్ చేసిన తర్వాత నానబెట్టాల్సిన పని లేదు. ఈజీగా అయితే త్వరగా అయిపోతుంది రైస్. కొత్త బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా నానబెట్టుకుంటే మంచిది, త్వరగా అవుతుంది. అండ్ అన్నం కూడా పలుకు పలుకుగా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి వాటర్ని వంపేసి మామూలు వాటర్ అయితే పోసేసి నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అనమాట. కల్లుప్పు ఉంటుంది కదా, సో అన్నం ఉడికేటప్పుడు కల్లుప్పు అయితే వేస్తాము. అంటే మా ఊరు సైడు కల్లుప్పు అయితే వేసుకుంటారు, అందుకని నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు పులిహోర కాబట్టి ఖచ్చితంగా ఉప్పు అయితే వేయాలి మనం ఉడికించుకునేటప్పుడే. గ్యాస్ మీద పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే రెడీ చేసేసుకోవడమే అనమాట. ఈలోపు మనం ఒక గిన్నె అయితే తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని కొంచెం గోరువెచ్చగా హీట్ అయితే చేసుకోవాలన్నమాట వాటర్. ఎందుకు అనంటే మనం ఇక్కడ చేసేది టెంపుల్ స్టైల్ పులిహోర, అంటే చింతపండు పులిహోర కదా. చింతపండు వేడి వాటర్లో వేస్తే త్వరగా నానిపోతుంది అనమాట. మనం కూల్ వాటర్లో వేస్తే ఏంటంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టినా కానీ గుజ్జు అంత త్వరగా రాదు మనకు. అందుకని చెప్పేసి ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. కొంచెం వేడి వాటర్లో వేసేసి మనం నానబెట్టామంటే త్వరగా నానిపోతుంది. అందుకని చెప్పేసి వాటర్ హీట్ చేసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇట్లాగ విడివిడిగా ముందైతే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏవైతే వాటర్ వేడి చేసామో ఆ వాటర్లో ఈ చింతపండుని వేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టండి. మొత్తం కూడా గుజ్జు మనం ఇట్లాగ కలిపితే నీట్గా వచ్చేస్తుంది అనమాట హాట్ వాటర్లో వేస్తే. అందుకని చెప్పేసి నేను ప్రతిసారి కూడా ఇట్లాగ హాట్ వాటర్లో అయితే వేస్తాను. మనం నార్మల్ వాటర్లో అర్ధగంట నానబెట్టినా కూడా మనకు గుజ్జు అంత ఈజీగా రాదనమాట. హాట్ వాటర్లో అయితే మనకు 15 మినిట్స్ కన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అండ్ 1 ఇంచు అల్లము. ఆవాలు వగరు రాకోకుండా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఒక పావు టేబుల్ స్పూన్ అట్లాగా. తర్వాత ఒక కారానికి తగ్గట్టు 2 ఎండుమిర్చి. ఇదంతా ఎందుకు అని అంటే మనం చింతపండుని ఉడికిస్తూ ఉంటాం కదా, దాంతో వేస్తే ఏంటంటే మనకు ఆ పులిహోర ఫ్లేవర్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లాగన్నీ వేసి మిక్సీ పట్టుకొని లైట్గా కొంచెం వాటర్ అయితే వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. మనం చేసే రైస్ క్వాంటిటీని బట్టి ఇది పెంచుకోవడం, ఆవాలు ఉప్పు ఇవన్నీ పెంచుకోవడము అట్లాగా చేయాలి. ఈలోపు మన చింతపండు కూడా నానిపోయింది అనమాట. చూసారా 15 మినిట్స్కి ఎంత బాగా నానిపోయిందో. ఇప్పుడు మన హ్యాండ్తో ఊరకట్లా కలిపితేనే మనకు గుజ్జంతా సెపరేట్ అయిపోయి మంచిగా పల్పు కూడా సెపరేట్ అయిపోతుంది అనమాట. చింతపండు అంతటిని కూడా బాగా పిసికి ఈ పిప్పంతా తీసి పక్కన పెట్టేసి మనకు ఓన్లీ గుజ్జు మాత్రమే ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడు మనకు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేసి మనకు రైస్ అయితే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, ఆ రైస్ని తీసుకొచ్చి నేను ఒక వెడల్పాటి గిన్నెలో అయితే కొంచెం ఆరబెట్టాను అనమాట. ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద అట్లాగా ఆరబెట్టాను. ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. అంటే పూర్తిగా ఆరాల్సిన అవసరం లేదు, లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇది పసుపు వేసుకోవడం వల్ల మనకు పసుపు స్మెల్ వస్తుంది అని ఏమనుకోకండి, ఎందుకంటే రైస్ వేడిగానే ఉంది కాబట్టి దాంతో అయితే కలిసిపోతుంది. ఇప్పుడు సాల్ట్ మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసేటప్పుడు అయితే వేసాం కదా, సో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం నూనె అయితే వేసుకోవాలన్నమాట. మనం ఏ వంట నూనె అయితే యూజ్ చేస్తామో ఆ నూనె అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇక్కడే మనకు కొంచెం కలర్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఈ స్టెప్ వల్ల మనకు మంచి ఫ్లేవర్స్ అయితే పడతాయి రైస్కి. అన్నం వేడిగా ఉన్నప్పుడు గంటె పెట్టి ఎక్కువసార్లు అయితే కలబెట్టొద్దు, అన్నం మెత్తగా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే వండుకునేటప్పుడు మనం కొంచెం పలుకు పలుకుగా అయితే వండుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అయితే తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక బాండవులు పెట్టుకొని దాంతో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకొని అవి కొంచెం దోరగా ఏగే వరకు అయితే ఉంచుకోవాలి. ఈ నూనెలోనే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, సో అదైతే వేసుకోవాలన్నమాట. మొత్తం ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. చింతపండు అంతా కూడా హై ఫ్లేమ్ మీదనే మనం కలుపుకుంటూ చిక్కబడేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట. ఈ చింతపండు గుజ్జు చిక్కబడేంత వరకు కూడా మనం గంటెతో కలబెడుతూనే ఉండాలి. తర్వాత అది కూడా హై ఫ్లేమ్ మీదనే అనమాట. లో ఫ్లేమ్ అయితే ఇంకా టైం ఎక్కువ పడుతుంది. హై ఫ్లేమ్ మీద అయితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మొత్తం గుజ్జులాగా అయితే తయారైపోతుంది.
తయారైపోతుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మనం గెంటె తీసుకొని పైకి డ్రాప్ చేసాము అనంటే కొంచెం చిక్కగా అయినప్పుడు ఇట్లాగా డ్రాప్స్ లాగా పడుతుందన్నమాట. ఆ స్టేజ్లో మనం ఆవాల పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే దీంతో వేసేసి మొత్తం కూడా కలబెట్టాలి. మనకు ఈ చింతపండు గుజ్జు చిక్కబడుతుంది అనే హింట్ వచ్చినప్పుడు ఇదైతే వేసేసి మొత్తం కూడా దీంతో ఉండే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి రెండు కలిపోయి మొత్తం ఒక గుజ్జులాగా అయితే తయారవ్వాలన్నమాట. ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదనే జరగాలి. సో మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని మొత్తం కూడా ఒక దగ్గర పడాలన్నమాట, అంతా గుజ్జులాగా రావాలన్నమాట. సో అప్పుడు వరకు కూడా మనం కలబెడుతూనే ఉండాలి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనకు చింతపండు ఇదంతా కూడా దగ్గర పడింది అని ఎలా తెలుసుకోవాలి అంటే, మనం బాండవులకి వేసి ఇట్లాగ గెంటెతో ఇట్లా లాగాము అంటే మనకు కింద సర్ఫేస్ అయితే కనిపించాలన్నమాట. అప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ గుజ్జు దగ్గర పడింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాగ ఫామ్ అయిపోయిన దాన్ని తీసుకొని వచ్చి మనం ఆల్రెడీ రైస్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ మీద అయితే వేసేసి మొత్తం కూడా రైస్కి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. మనం చేసిన క్వాంటిటీ ఆఫ్ రైస్కి ఎంత క్వాంటిటీ పడుతుంది చింతపండు పులుసు అనేది చూసుకొని అయితే మనం కలుపుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మరి తక్కువ ఉంటే టేస్ట్ అంత రాదనమాట. సో ఒకవేళ మీకు చింతపండు గుజ్జు మిగిలిపోయింది అనుకుంటే దాన్ని తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ పోపేసుకొని మనం పులుసన్నంలాగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో తాలింపు అనమాట. ఈ తాలింపు వల్ల మొత్తం టేస్ట్ అయితే మారిపోతుంది, చాలా బాగుంటుంది. 2 సార్లు తాలింపు వేయడం వల్ల ఆయిల్ కానివ్వండి ఫ్లేవర్స్ మంచిగా పడతాయన్నమాట. దీనికోసం మామూలుగా బాండవలు పెట్టుకొని దాంతో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోండి. చింతపండుకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. దీంతో ఒక 1/2 కప్పు వేరుశనగలు అయితే వేసుకోవాలి. నేను ముందుగానే వేపి పెట్టుకున్నాను అనమాట. దాంతో కొంచెం పచ్చెనగపప్పు, కొన్ని మినప్పప్పు ఇట్లాగైతే వేసుకొని మొత్తం దూరగా వేగనివ్వాలి. పోపు ఎంత మంచిగా వేగి ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని నేను ప్రతిసారి కూడా పోపు అయితే ఎక్కువైతే వేస్తాను. ఇవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత దాంతో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. అల్లము కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఇవి పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఒక 5-6 ఎండుమిర్చి అండ్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసేసుకొని ఇవి మొత్తం కూడా కలిసేటట్టు అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ రైస్లో కొంచెం పసుపు వేసాం కాబట్టి ఎక్కువ అయితే అవసరం లేదు. 1/2 టేబుల్ స్పూన్ నుంచి ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆ మధ్యలో అయితే మనం పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. ఇది తాలింపు లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకా దింపేస్తాము అనగా లాస్ట్లో ఒక కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. ఇంగువ వల్ల కూడా మనకు టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. సో ఈ మధ్య నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసేసుకొని తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తీసేసి మనం రైస్లో కలిపేసుకోవడమే అనమాట. ఇందాక నేను చెప్పినట్టు చింతపండు గుజ్జు కానీ మిగిలిపోయి ఉంటే తీసి పక్కన స్టోర్ చేసుకోండి అని చెప్పాను కదా. సో తాలింపు కూడా ఎక్కువ వేసేసుకొని ఈ తాలింపు కూడా చింతపండు గుజ్జులో కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అట్లాగైతే తినొచ్చు అనమాట. పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రైస్లో బాగుంటుంది, మనకు అక్కడక్కడ తగిలితే. సో అందుకని చెప్పేసి ఎక్కువైతే వేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం రైస్కి అంతా పట్టేటట్టు కూడా ఒకసారి కలబెట్టేసుకొని మనం ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అనమాట, మనకు కొత్తిమీర పైనంతా చల్లేసుకొని దీనికైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. సో అప్పుడే మొత్తం కూడా రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి అన్నమాట. నేను 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసాను. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకు స్మెల్ కానివ్వండి, ఆ కలర్ టెక్స్చర్ కూడా అసలు భలే నచ్చుతుంది అనమాట. ఒకసారి ఈ కొలతలతో అయితే ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా ఇంట్లోనే చేసుకొని తింటారనమాట. ఇది ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. దీంట్లోకి మళ్ళీ ఏ పొడులు ఏ చట్నీలు ఏమీ అవసరం లేదు. హ్యాపీగా మనం ప్లెయిన్ రైస్ అయితే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ రైస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.